అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ కార్పొరేట్ దిగ్గజమైన అదానిపై లంచం కేసు నమోదైంది. భారతదేశంలోలా కాకుండా అమెరికాలో జపం చేయకుండా కేసులను త్వరగా పూర్తి చేస్తారు. అదాని అవినీతి పర్వం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పడి ఢిల్లీ దాకా పాకింది. అదాని మోడీకి కుడి భుజం లాంటివాడు. అతనిపై అమెరికాలో కేసు నమోదైంది. అమెరికాలో అదానిపై నమోదైన కేసు ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసును అమెరికన్ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంటుందా లేక అదానికి మద్దతుగా మోడీ అడ్డం పడతారా వేచి చూడాలి. అమెరికా ప్రభుత్వం అదానిపై చర్య తీసుకుంటే అమెరికా నిజాయితీ నిలబడుతుంది. ఈ కేసుకు మోడీ అడ్డుపడకుండా ఉంటే మోడీకి స్వేచ్ఛత లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ ఆర్థిక అవినీతి మూల కారణం అమెరికానా? అమెరికా నుండి ఆంధ్రప్రదేశ్కు అవినీతి అంటే ఆశ్చర్యంగా ఉంది. కేవలం 1750 కోట్లు అవినీతికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు 1,00,000 కోట్ల మూల్యం చెల్లించాలా? అదానిని శిక్షించే శక్తి మోడీకి ఉందా? అదానిని శిక్షిస్తే మోడీ పడిపోవడం ఖాయం. ఇంత అవినీతికి కారకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే అదానికి సపోర్టుగా ఉంది ప్రధాని మోడీగా ఆరోపణలున్నాయి. అదాని అవినీతికి మూల కారణం కాగా బలయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాజకీయ ఆర్థిక అవినీతికి అదాని స్కామ్ పరాకాష్ట. దీనిపై సమగ్ర విచారణ జరిపి అదానిని ఇందుకు బాధితులను కఠినంగా శిక్షించాలి. అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ దిగ్గజమైనటువంటి కార్పొరేట్ అదాని పైన లంచం ఇచ్చిన కేసు నమోదైంది. అమెరికాలో అందులో కోర్టులో నమోదైన కేసు చాలా సీరియస్, త్వరగా పూర్తి చేస్తారు. ఇండియాలాగా ఆలోచన చేయరు. ఆ లంచం ఏంటి? ఇక్కడ ఇచ్చిన లంచం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపన చెందింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన పడింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిన తర్వాత చివరికి ఢిల్లీకి దాకా పాకింది. ఎందుకంటే అదాని మోడీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు. అతని పైన కేసు అమెరికాలో నమోదైంది. అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద పడడంతో ఆడ రాజకీయ ప్రకంపన జరిగింది. దీనికి ఢిల్లీ కూడా ప్రభావం చెందింది. ఎందుకంటే మోడీకి అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మోడీకి నిజమైన శిష్యుడిగా అదాని ఉన్నాడు. మరి లంచం కేసు మన దగ్గరికి వచ్చింది. ఇదన్నీ చూడబోతే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం మొత్తం మీదుగా ఒక ప్రకంపన సృష్టించేటటువంటి రూట్ కాజు అమెరికా అయిపోయింది. దీన్ని అమెరికన్ గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకోవాలి. మరి అమెరికన్ గవర్నమెంట్ తీసుకుంటుందా? తీసుకోవడానికి ఏమైనా మోడీ అడ్డం పడతాడా లేకపోతే దీని మీద కలిసి చూస్తుందా లేదు చూడాలి. నిజమైనటువంటి పద్ధతి అయితే అమెరికా ప్రభుత్వం అతని మీద చర్య తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ నిలబడుతుంది. దీనికి అడ్డుపడకుండా మోడీ ఉంటే మోడీకి స్వచ్ఛందత వస్తుంది. అది లేకుండా పోతే ఇటుపోయి చివరికి ఈ అమెరికాలో ఉన్న ప్రభుత్వం కానీ మోడీ కానీ కొమ్మొక్కై అవినీతిని రూపుమాడడానికి ప్రయత్నించగలిగిన తప్ప ఇంకోటి కానే కాదు. దీన్ని తక్షణం ఈ పరిష్కారం చేయడానికి ఉపయోగపడే ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున రావాలని మేము కోరుతాం.